హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 ఇవన్నీ వచ్చాడు మొత్తం కొత్త. అమ్మ నాన్న కూడా కూర్చొని ఉన్నారు. ఇక ఎలుకనాట మా బాప మా కొత్తిమీర ఎత్తుకపోయిందట. దాని ఇంట్లో పీని వెళ్ళా దాని బాగుపెట్టి చెల్లా కలుపా 10:30 కావచ్చు ఇప్పటి వరకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండరింగ్ మైండ్స్ వ్లాగ్స్. సో మళ్ళీ అయితే మన ఎపిసోడ్ లాస్ట్ వ్లాగ్ కేరావు ప్రేమాయణంలా. హాయ్ చెప్పు. హాయ్. సో ఇక్కడ హాయ్ రా. హాయ్ అమ్మ నాన్న కూడా కూర్చొని ఉన్నారు. ఇక సో ఇప్పుడైతే ఇక వ్లాగ్ స్టార్ట్ అవుతుంది. వ్లాగ్ చూడండి. ఇక క్లైమాక్స్ ఏం జరిగిందో కేరావు ప్రేమాయణంలో మొత్తం మీ వ్లాగ్ రూపంలో చూపిస్తాం మీకు. ఏ గైస్ ఇవన్నీ వచ్చాడు మొత్తం కొత్త డ్రెస్ ఇట్లా. నేను గ్యాబ్లో సెట్ చేసుకున్నాను. అది 10:30 కావచ్చు ఇప్పటి వరకు. ఇంకో ఇక్కడ రెడీగా ఉన్నారు. నెక్స్ట్ బాపమ్మ ఏమంటది కొత్తిమీర ఫ్రెండ్స్. బాపమ్మ కొత్తిమీర ఎత్తుకెళ్ళాడు ఫ్రెండ్స్. బాపమ్మ మేము పోయేటప్పుడు దొంగ పడదని చెప్పినాం. బాపమ్మ ఇంట్లో దొంగలు పడ్డారు. ఎలుకనాట మా బాపమ్మ కొత్తిమీర ఎత్తుకపోయిందట. దాని ఇంట్లో పీని వెళ్ళా అరే ఎలుక ఇంట్లో ఇంకేమంటారు ఇంకెట్లా తిడతావా దాని బాగుపెట్టి చెల్లా కలుపా. ఎలుకను దాన్ని ఎవరైనా ఎత్తుకపోతే బాగుండు. దాన్ని మా ఇంట్లో ఉన్న 2 పిల్లులు అందుకొని తినా. అన్నారు అప్పుడు అన్నారు. ఘోరంగా ఎక్కువ. ఓ నేను ఉంటా కదా. ఓకే నువ్వు ఎక్కడికి పోతావు అక్కడికి కూర్చో బాబమ్మా. కూర్చో కూర్చున్నావు ముందుకు జరుపుకో కొంచెం ముందుకు. ఓకే ఓకే రెడీ 1 2 అన్న చూడండి అందరూ యాక్షన్. నువ్వు మైక్ ఆఫ్ చేసుకోవాలి చెప్తాం అనుకున్నా. ఆన్ చేసుకో. అసలు నా మైకే లేదు ఇక్కడ. నేను ఎప్పుడు అడిగానేమన్నా నీకోసం వెయిటింగ్ వెళ్దాం అని చెప్పేసి తాను మేము ఎప్పుడో రెడీ అన్నా నీకోసమే వెయిటింగ్. వెళ్దాం ఇద్దరు పెట్టరా కొంచెం పెడతా తీసిన ఆల్రెడీ కొంచెం నువ్వు అత్తవు కావచ్చు అప్పుడు అత్తాను అర్ధ గంట లాగ్ కొట్టిన వీళ్ళది ఇక ఇంకా అత్తలేవు. ఇక ఆపేసిన. ఎప్పుడో రెడీ అయి కూర్చున్నామన్నా నీకోసమే వెయిటింగ్. వెళ్దాం పా. ఇద్దరు అవపడతారు. యాక్షన్. ఎప్పుడో రెడీ అయి కూర్చున్నామన్నా నీకోసమే వెయిటింగ్. వెళ్దాం పా. ఇప్పుడు ఒక డైలాగ్ ఇట్లానిగా. చెల్లె 2 minutes అయినా పోదాం కానీ చెల్లె నువ్వేందే నీ పెళ్లి చూపులోకి పోయినట్టు అడిగి అయినా అక్క కంటే మంచిగా అను. అవునా అమ్మ, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని పెళ్లి చేసి పంపించే అమ్మ. దాని తర్వాత మంచిగా హ్యాపీగా ఉండొచ్చు నేను ఒక్కదాన్నే. మంచిగా ఇల్లంతా భరత్కి డాన్స్ చేద్దాం నీ పెళ్ళికి. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు గైస్ వీళ్ళు. ఇప్పుడు నేను చెల్లె ఇప్పుడు ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉంటాను కదా చెల్లె. ఇప్పుడు ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉంటాను కదా. ఓకే సరే నువ్వు అక్కని చూడు. మళ్ళా బాపమ్మ చూసుకుని అక్కని చూడు. రెడీ 1 2 3 యాక్షన్. చెల్లె నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? ఇప్పుడు హ్యాపీగానే ఉంటాను కదా. రెడీ 1 2 3 యాక్షన్. చెల్లె నేను ఉండడం వల్ల నీకు వచ్చిన కష్టం ఏమున్నది? హ్యాపీగానే ఉన్నావు కదా. ఓకే ఎంత 2 నిమిషాలు సార్ మళ్ళీ చెప్పు. చెవిలో ఏం చెప్పాలి? ఎందుకు ఎక్కువ ఎత్తానా చెల్లె? తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికే కదా. కమాన్ రైట్. ఇప్పుడు మెల్ల గుసగుసలు స్టార్ట్. అది కమాన్ గుసగుసా అంటే ఇట్లా కాదన్న, ఇట్లా చదువుకుండా చెప్తే
వినిపించిన ఆ, అది. అంటే మళ్ళీ ఏం చెప్తున్నావు అని అడుగుతారు కదా. ఇంకో దగ్గరికి పోయి ఇట్లా చదువుకుంటా ఏంది క్వశ్చన్ అది నువ్వు కూడా స్మైలీ అది సిల్వర్ స్మైలీ ఆ. రెడీ 1 రెడీ 1 అరే నువ్వు చెయ్యి పెడతారా పడతాందా ఓకే ఓకే రెడీ 1 2 3 యాక్షన్ ఓ షర్ట్ వన్ మోర్ అది 2 సార్లు నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి కదా. నా తర్వాత నువ్వు కూడా వచ్చేది ఇంటికి రెడీ 1 2 3 ఒక్క నిమిషం ఓకే 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 రెడీ 1 2 3 యాక్షన్ నీకు చిల్లు ఎక్కువ మాట్లాడతాను తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి ఇది వచ్చిందా అట్లా? వస్తుంది మైక్ ఉన్నది కదా చూద్దాం ఒకసారి స్క్రీన్ చూపించండి ఫ్రెండ్స్ ఓ మొత్తం కవర్ సౌండ్ వచ్చింది షర్ట్ సౌండ్ ఎందుకు వచ్చింది ఇక నువ్వు కవర్ ఇట్లా ఇట్లా అన్నావా బాపమ్మ అనుకున్నది ఇట్లా ఇట్లా అట్లా అనుకున్నదా బాపమ్మ అసలు ఏమనలే పాపమ్మ. ఇక నువ్వు మైక్ను ఏం చేయాలి తెలుసా ఎడబెట్టిన మైక్ చెప్పు ఇట్లా కింది కనుక కొంచెం పైకి పెట్టి గిది ఈ కవర్ను కదిలి ఇక ఆహా అయితే నేను కొంగు ఇట్లా అన్నా కదా అందుకే సౌండ్ వచ్చింది జస్ట్ అని అన్నట్టు చేయక అంత ఇంపాక్ట్ చేయాల్సిన పని లేదు ఇట్లా చెప్పి అట్లా చెప్పి కదిలేక అసలే పాప నువ్వు కూడా ఏం కదిలేకు చేతులను లేకపోతే ఇక దీన్ని అన్న మనం ఇదేనన్నా అది సౌండ్ వస్తుంది వాడినన్నా. నువ్వు కూడా సౌండ్ చేసి నేను ఏం sound చెల్లి తర్వాత నువ్వు కూడా వచ్చేది ఆ ఇంటికి ఎక్కువ మాట్లాడు చూపి ఏం లేదమ్మా ఏదో చెప్తాను అక్క అంతే. వచ్చింది ఇప్పుడు బాగానే వచ్చింది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే షూట్ అయిపోయింది ఇక అందమైన అమ్మాయిలు వస్తున్నారు మా వెనుక అందమైన అబ్బాయిలతో అందమైన అమ్మాయిలు మా అందమైన అసలైన బాపమ్మ అత్తలేవే బాపమ్మ ఇంటికి తాళం వేసుకుంటాడు ఇంటికి తాళం వేసుకొని నిమ్మలంగా వస్తాను లేదా బంగారం ఉన్నట్టు మంచిగా ఏమైనా బంగారం ఎత్తుకోబోతారు దొంగలు పడతారు జాగ్రత్త. మా బాపమ్మ ఇంట్లో 20 తులాల బంగారం ఉన్నది ఫ్రెండ్స్ తాళం వేసుకొని వస్తుంది దొంగల పడకులు ఇవ్వలు అక్క చెల్లెలు నడుచుకుంటూ పోతాను వీళ్ళ బాధ ఏంటంటే ఇద్దరు పొద్దుగా వచ్చిన కంచెల్లి అక్క చెల్లెళ్ళు ఎవరు మంచిగా ఉన్నారు అని చెప్పేసి పోటీ పెట్టుకున్నారు కొట్టుకుంటారు ఆ ఇంటికి వాళ్ళు అదా ముఖం మీద గీతలు నుంచి ఇద్దరు నేనంటే నేను మంచిగా ఉన్నా అంటే నేను మంచిగా ఉన్నా నేనే మంచిగా ఉన్నా మా అక్కనే బాగున్నారు నిజంగా. ఏ సారు చెల్లని తమ్ముడు మళ్ళా చెప్తానా చేతు ఫస్ట్ మా నాన్న చూడు తర్వాత మా అమ్మ చూడు యాక్షన్ నేను మళ్ళా చెప్తాను చెల్లని అల్లుడని కట్నం అడగకుంటుండేవు ఉండేవు ఒకటే అని అవి పెళ్ళిట్లు కాదురా భగవంతా నేను ఎట్లా అంటే ఇదే పిచ్చారా నీకు ఇక అరే ఒకటే లోకం ఈ కట్నం పిచ్చి పెళ్ళిట్లు కాదురా భగవంతా నేను ఎట్లా అంటే కట్నం అంటే ఎప్పుడు వెళ్ళిపోతాడు స్క్రిప్ట్ అవసరం లేదు ఆయన వేసేస్తాడు అదే చూస్తా కదా ఏ పార్టీ ఇస్తారో ఏ పార్టీ అడుగుతావు యాక్షన్ నేను చూస్తా కదా ఏ పాట అడుగుతావో ఇక మీ చెల్లెను దండేసుకుని వస్తా కట్నం పోతుంది కనకని పోతుంది తినాలి స్క్రిప్ట్ అవసరం లేదు మనకి అమ్మ నాన్న చూడే అదే 1 2 3 యాక్షన్ ఊరికే నువ్వు కట్నం గిట్టాను నాలుగు అన్నా అనుకో బిడ్డ చక్కగా తీసుకుపోయి గిన్నె తీసుకుపోయి దండేసుకుని వస్తా బిడ్డ ఎందుకు వచ్చి బిడ్డ సార్ మళ్ళీ నువ్వు ఇంకోసారి ఇట్లా కట్నం అన్నావు అనుకోరే అనుకోని బిడ్డ అనగా అనుకో పెద్దోడిని కోడని తీసుకొని పోయి ఆ గుళ్ళో పోయి పెళ్లి చేసుకోవాలి కట్నం ఉండదు ఏముండదు యాక్షన్ నువ్వు ఊరికే ఇట్లా కట్నం అన్నావు అనుకో చక్కగా ఇద్దరు తీసుకుపోయి గుళ్ళు తీసుకుపోయి దండేసుకుని వస్తా ఉన్నది పోతే ఉంచుకున్నది పోదు దగ్గర తిరిగి తీస్తాను మొత్తం 360 కవర్ అలా తిరుగు
అది సారెన్గా ఎరగాలి చూస్తావా వ్లాగ్స్ కెమెరామెన్ కష్టాలు కూడా చూపించాలి చేయరాదు నాకు వచ్చే నష్టం ఏమున్నది నీ మన పెద్దోనికే నష్టం అవుతుంది యాక్షన్ చేయరాదు నాకు వచ్చే నష్టం ఏమున్నది పెద్దోనికే నష్టం అవుతుంది అప్పుడు నేను అంటాను ఏ ఆపండి అమ్మా మళ్ళా మొదలెట్టి శుభమా అని ఇంట్లో శుభకార్యం పెట్టుకుంటే అమ్మ ఇక్కడ అమ్మ ఫస్ట్ అయితే వాళ్ళు పిల్లగాని అనిపించుకొని అమ్మ ఫస్ట్ అయితే పిల్లగాని అనిపించుకొని రాదే చూద్దాం వాళ్ళు ఏ పాట ఇస్తారో బైక్ ఇటు పెట్టుకో ఇక తలకాయ ఇటు ఉంటుంది కదా చూద్దాం వాళ్ళు ఏ పాట ఇస్తారో ఫస్ట్ అయితే వాళ్ళని పిల్లగా అనిపించుకొని అమ్మ ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళు వచ్చి పిల్లగాని అనిపించుకోరు అదే చూద్దామే వాళ్ళు ఏ పాట ఇస్తారో పూర్తి చేయకుండా అయితే పోరు కదా ఓకే యాక్షన్ అమ్మ ఫస్ట్ అయితే అత్తమ్మ వాళ్ళని వచ్చి అన్నని పిల్లగా అనిపించుకొని అది చూద్దామే వాళ్ళు ఏ పాటి కట్నం ఇస్తారో